ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య అనే మావటివాడు ఉండేవాడు. అతని దగ్గర గజరాజు అనే ఒక భారీ ఏనుగు ఉండేది. రాఘవయ్య గజరాజును తన సొంత కొడుకులా చూసుకునేవాడు. చిన్నప్పటి నుండి గజరాజు రాఘవయ్య దగ్గరే పెరిగింది. దేవాలయ ఉత్సవాల్లో బరువులు మోయడంలో గజరాజు ఆ గ్రామానికి పెద్ద దిక్కు. కాలం గడిచింది. రాఘవయ్య ముసలివాడై చనిపోయాడు. గజరాజు కూడా ముసలిదైపోయింది. రాఘవయ్య కొడుకు ఆ ఏనుగును సరిగ్గా చూసుకోలేదు. దానికి సరైన ఆహారం ఇచ్చేవాడు కాదు. పైగా రోజంతా కష్టపెట్టేవాడు. గజరాజుకు తన పాత యజమాని రాఘవయ్య చూపించిన ప్రేమ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండేవి. ఒకరోజు గజరాజు చాలా నీరసించిపోయింది. కదలలేని స్థితిలో ఉన్న క్రూరమైన కొత్త యజమాని దాన్ని అడవికి తీసుకెళ్లి పెద్ద కలప మొద్దులను మోయమన్నాడు. గజరాజు తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించింది. కానీ మధ్యలోనే కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నవారు దాన్ని కొట్టబోతుంటే గజరాజు తన తొండంతో రాఘవయ్య సమాధి ఉన్న దిశగా నమస్కరించింది. తన పాత యజమాని గొంతు వినిపిస్తున్నట్లుగా అది ఒకసారి గట్టిగా బియ్యంకించి కళ్ళు మూసింది. ఆ ఏనుగు చనిపోయిన తర్వాత కూడా దాని కళ్ళలో ఒక చిన్న కన్నీటి చుక్క అలాగే ఉంది. ఆ గ్రామంలో ఉన్నవారందరికీ అప్పుడు అర్థమైంది, జంతువులు కేవలం బరువులు మోసేవి కావు, అవి ప్రేమను పంచే గొప్ప ప్రాణులని.